నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వివేకానందరెడ్డి హత్య కేసుని 2019 నుంచి ఫాలో అవుతున్న ఎవరికైనా తెలిసే కొన్ని వాస్తవాలు నిన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో చాలా క్లియర్గా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత, పోలీస్ స్టేషన్లలో సీసీ విజువల్స్ పరిశీలించిన తర్వాత, అప్పటి సిఐ రాజుని విచారించిన తర్వాత అన్ని విషయాలు చాలా క్లియర్గా అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్ని బట్టి చూస్తే పిఏ కృష్ణారెడ్డి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి మీద అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద పెట్టిన కేసు అంతా ఫ్యాబ్రికేటెడ్ అనే విషయం చాలా క్లియర్గా ఇట్టే అర్థమైపోతుంది. ఒక్క ఆధారం కూడా పిఏ కృష్ణారెడ్డి చూపించలేకపోయాడు. ఏవి డిటీసీకి పిలిచి నన్ను కొట్టాడని చెప్పారు. ఆ తర్వాత అక్కడ కొడుతుంటే ఇంకెవరో సాక్షులు విన్నారని చెప్పాడు. వాళ్ళ కొడుకులు కూడా తనతో పాటు ఉన్నారని పిఏ కృష్ణారెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే అంశాల్లో ఒక్క ఆధారం కూడా లేదు, కృష్ణారెడ్డి చూపించలేకపోయారు అనే విషయాన్ని నిన్న ప్రభుత్వం తరపు నుంచి అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే నిన్న ఆ విషయం పత్రికల్లో వచ్చిన తర్వాత పిఏ కృష్ణారెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. నన్ను కొట్టింది వాస్తవం, నేను అరుస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు విన్నారు, నన్ను గొడ్డును బాదినట్టు బాదారు, ఇదేంది పత్రికల్లో ఇలా రాస్తారా, కనీసం ఉండాలి కదా పత్రికలు ఇలా ఎలా రాస్తారని పిఏ కృష్ణారెడ్డి చెప్తూ వచ్చి సునీతని కానీ రామ్ సింగ్ని కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డిని కానీ ఎక్కడికి వస్తారో రమ్మనండి, చర్చికి వస్తే బైబిల్ మీద ప్రమాణం చేస్తాను, లేకపోతే ఫలానా గుడికి వస్తే భగవద్గీత మీద ప్రమాణం చేస్తాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను, వాళ్ళు వస్తారా అని అంటూ నిన్న ఆయన మళ్ళీ నన్ను కొట్టింది వాస్తవం అంటున్నాడు. కానీ అందుకు ఆధారాలు ఏవి చూపించే పరిస్థితుల్లో లేరు పిఏ కృష్ణారెడ్డి. సో ఇది ఒక రకంగా పిఏ కృష్ణారెడ్డి వెనక ఉన్నటువంటి వ్యక్తులు చేయించిన పనే అనేది మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే రాత్రి కూడా వాళ్ళ ప్రోద్బలంతోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందా అనే అంశం కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మాత్రమే కాదు, 2019 నుంచి అప్పటి హత్య తదనంతర పరిణామాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వ్యక్తులు కూడా. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. మళ్ళీ నిన్న వచ్చి పిఏ కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? మీరు నేను అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఎదిగొచ్చిన వాళ్ళమే. సహజంగా పసి మనసులు చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఏ క్లాసులో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఆ జరిగిన సందర్భాల్లో నా రబ్బర్ పోయిందనో నా పెన్సిల్ పోయిందని చెప్పను పక్క పిల్లల మీద నిందలు మోపుతారు పిల్లలు, నువ్వే కాజేసావని చెప్పని. అలా కాజేశారని చెప్పని ఆరోపణలు ఎదుర్కొన్న పిల్లలు ఒకవేళ కాజేస్తుంటే కొంత గిల్టీనెస్ ఆ ఏజ్ కాబట్టి పెద్ద మాయలు మంత్రాలు తెలివి కాబట్టి వాళ్ళ బ్యాగుల్లోనో వాళ్ళ జేబుల్లోనో దొరుకుతుంది. అటువంటి చర్యలకు పాల్పడకపోతే పిల్లలు వాళ్ళు వెంటనే ఏం చెప్తారు, మాకు తెలియదు, మేము తీయలేదు అంటారు. అక్కడ పిల్లల మధ్య జరిగే సంవాదం ఏంటి అంటే, నిజంగా నువ్వు తీయలేదు, ప్రామిస్ ప్రామిస్, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్. ఇవి చిన్నపిల్లల వరకు చలామణి అవుతాయి. పసి మనసులు కాబట్టి, పొల్యూట్ కాని మనసులు కాబట్టి వాళ్ళ నిజాయితీని వ్యక్తం చేయడానికి ఆ రోజుల్లో మనం తప్పు చేసుండి మన తల్లి మీదో దేవుడి మీదో ఒట్టు పెడితే నిజంగానే మన తల్లికి ఏమైనా జరుగుద్దేమో అని చెప్పిన ఒక గిల్టీనెస్ ఆ పిల్లల్లో ఉంటుంది ఆ రోజున. కానీ హత్యలు, ఆక్రమణలు, ప్రకృతి వనరుల లూటీలు, ఓట్ల కోసం నోరు తెరిసి అడ్డమైన అబద్ధాలు, వీటినే ప్రవృత్తిగా బతికిన సమాజంలో దశాబ్దాల తరబడి ప్రజలను వంచిస్తూ ఆ వంచన పునాదుల మీద ఎదిగిన వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుంటే ఆ దేవుడికి అవమానం. ఈ మధ్య ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటా మా అవినాష్ చిన్నపిల్లోడు, మా చెల్లెళ్ళు అవినాష్ మీద నిందలు మోపుతూ ఉన్నారు, మా చిన్నాయన్ని ఎవరు చంపారనేది చచ్చిపోయిన చిన్నాన్నకు తెలుసు, దేవుడికి తెలుసు. అంటే ఇక చచ్చిపోయినైనా బతికొచ్చి చెప్పడం, దేవుడు ముందుకొచ్చి చెప్పడం. కాబట్టి ఇక ఆ వాస్తవాలు అడగొద్దు, ఇక ఆ వాస్తవాలు మాకు తెలియదు
వాళ్ళిద్దరికే తెలుసు, అయితే దేవుడికి లేదంటే చచ్చిపోయిన ఆయనకి. కానీ మా పత్రికల్లో మాత్రం నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడికి ఆపాదించి రాసేస్తాం. మా ప్రభుత్వ సలహాదారుడితో ప్రెస్ మీట్ పెట్టించి చచ్చిపోయిన ఆయన కూతురి మీద అల్లుడి మీద నిందలు మోపుతా ప్రెస్ మీట్లు పెట్టించేస్తాం. చచ్చిపోయిన ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తాం. ఎటు అవకాశం ఉంటే అటు నరం లేని నాలుగు కాబట్టి దాన్ని ఎటంటే అటు తిప్పుతాం. మాకు రాజకీయంగా ఎటు లబ్ధి చేకూరుద్దంటే ఆ విధంగా ప్రచారం చేసుకుంటాం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏ వర్షన్ అయితే తీసుకున్నాడో, అసలు అవినాష్ రెడ్డికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి అక్రమ సంతానం ఉన్నారు, ఆ అక్రమ సంతానానికి ఎక్కడ ఆస్తులు రాస్తాడోనని చెప్పని కూతురు అల్లుడే ఈ హత్యకు పాల్పడినారు అని చెప్పని సిబిఐ ఆ కోణంలో ఎందుకు విచారణ చేయకూడదు అని చెప్పని ఒక లీడ్ ఇచ్చాడు ఆయన. దాన్నే మరుసటి రోజు సాక్షిలో కథనంగా రాశారు. అంటే ఈ సలహాలు ఇవ్వటానికే ఆయనకు 160 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ సలహాదారుడిగా ప్రభుత్వానికి ఈ విధమైన క్రిమినాలజీ నేర్పించడం కోసమే, హత్య కేసు వాస్తవాలను వక్రీకరించడం కోసమే ఆయన పేరిట 160 కోట్లు ఖర్చు పెట్టింది సలహాదారుడిగా. దీన్ని అందిపుచ్చుకొని పిఏ కృష్ణారెడ్డి ఏం చేశాడు, ఆ రోజుల్లోనేమో ఉదయం 6:30కి తాను వివేకానంద రెడ్డి గారితోటి కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే మొట్టమొదటిగా తానే ఈ సంఘటన చూసినట్టుగా సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. మనకి ప్రేమ ఖైదీ సినిమాలో హరీషు బిల్డింగ్కి రంగు వేస్తుంటే ఆ రంగు డబ్బా మూత కింద పడుద్ది. ఆ దారినెళ్ళే బ్రహ్మానందం అది చూసి ఆత్మహత్య చేసుకోబోతున్నాడని చెప్పని మొత్తం హడావుడి చేసి జనానందాన్ని పోగు చేసి పోలీసులు వస్తారు. ఈ సంఘటన చూసింది మొట్టమొదటి వ్యక్తి నేనే, ఈ ఆత్మహత్య ఇష్యూని చూసింది మొట్టమొదటి నేనే అని చెప్పని చెప్తుంటాడు. అక్కడి నుంచి హరీష్ అరుస్తుంటాడు, ఏంటి నీ హడావుడి అని చెప్పని. అది ఇతనికి వినపడదు, ఇతను ఏమంటున్నాడు అతనికి వినపడదు. అతను బాగా హైట్ మీద ఉంటాడు. చివరికి పోలీసులు వస్తారు. పోలీసులు కూడా ఇతను ఆత్మహత్య చేసుకోబోతున్నాడని చెప్పని కాపాడటానికి వెళ్తారు. అతను చెప్తాడు, నేను ఆత్మహత్య చేసుకోవటం ఏంటంటే నేను ఇది రంగులు వేసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను, ఈ డబ్బా మూత కింద పడింది, దానికి ఆ పంతులు గారు అంత గొడవ చేస్తున్నాను, నేను క్షమాపణ చెప్పినా కూడా ఆయన వినిపించుకోకుండా ఇంతమందిని పోగు చేశాడని చెప్పని. అప్పుడు పోలీసులు వచ్చి ఈ సంఘటన నువ్వే నా మొట్టమొదటి చూసింది, సరే నడు స్టేషన్కి అని చెప్పని, ఇంతమంది ట్రాఫిక్ జామ్ చేస్తావు నువ్వు అని చెప్పని. అది సినిమా కాబట్టి, కామెడీ సీన్ కాబట్టి రక్తి కట్టింది. కానీ ఇక్కడ జరిగింది ఒక హత్య, ఒక హై ప్రొఫైల్డ్ హత్య. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చిన్నాన్న హత్య గావింపబడితే దాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ కథనాలు రాసి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు దండుకున్నారు. కానీ అసలు సిసల బాధితురాలైన ఆ చనిపోయిన కుమార్తె మా నాయన హత్యకి న్యాయం జరగటం లేదు అని చెప్పని ఆమె కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ సాధించుకుంటే సిబిఐ నిర్ధారణ చేసింది అసలు సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు అని చెప్పని. ఆ పాతదారుడే కోర్టుకెళ్ళి సిబిఐకి అప్రూవర్గా మారి మేజిస్ట్రేట్ గారి ముందు 164 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు సొత్తదారులు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, తనకెంత ముట్టింది అని చెప్పని. అతని దగ్గర ముట్టిన డబ్బులో నుంచి 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. అతనే కన్ఫ్యూజ్ అయ్యాడు, నాకు ఇంత డబ్బు ఇచ్చారు, పలానా వ్యక్తి దగ్గర దాచిపెట్టాను నేను అని. అతని దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. పైగా జరిగింది హత్య అని చెప్పని తెలిసి కూడా దాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలు చెరిపేశారు. హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మడుగులు మొత్తం కడిగేశారు. హత్య గావింపబడ్డ వ్యక్తి గాయాలకి కుట్లేశారు. దాన్ని సహజమరణంగా కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఇన్స్పెక్టర్ని కనీసం వీడియో కూడా తీసుకునేవాళ్ళ, ఆ ఇన్స్పెక్టర్ని బెదిరించారు. ఇంత డ్రామా నడిపించున్న సంఘటనలో అసలు ఎందుకు సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఎందుకు ఆనాటి ముఖ్యమంత్రికి ఆపాదించారు? జరిగింది హత్యగా, మెడికల్ లీగల్ కేసేగా. హత్య జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు చెరపకూడదని చెప్పనే కనీసపు జ్ఞానం లేని స్థాయిలో ఉన్న వ్యక్తుల, అప్పటికే లోక్సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి. ఇవన్నీ సిబిఐ నిర్ధారణ చేసుకొని హత్యలో పాల్గొంది ఎవరు, హత్యకు ముందు వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు అనే స్పష్టమైన సాంకేతిక ఆధారాలతోటి ఛార్జ్షీట్లు సబ్మిట్ చేస్తుంటే దాన్ని తప్పుదో పట్టడానికి మేం పాతదారులం కాదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా, ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంతానం ఉంది, ఆ ఆస్తుల వివాదం కారణంగా కూతురు అల్లుడే చంపించారని ఎందుకు అనుకోకూడదు అని చెప్పని, అంటే ఒక పేలర్ వదిలాడు కదా,
దాన్ని అందిపుచ్చుకొని ఆ కూతురు అల్లుడే నన్ను హింసించారు, ఇవాళ సూత్రధారులుగా ఎవరైతే సిబిఐ నిర్ధారణ చేసిందో వాళ్ళ పేర్లు నా చేత చెప్పించడం కోసం నన్ను కస్టోడియల్ టార్చర్కి విచారణాధికారి గురి చేశాడు అని చెప్పని. నువ్వు పిఏవి కదా, నువ్వు ఉదయం 6:30కు వచ్చావు కదా, అర్ధరాత్రి జరిగిన సంఘటనలో వాళ్ళ ప్రమేయం గురించి నిన్నెందుకు చెప్పమని చెప్పని సిబిఐ నిన్నెందుకు హింసిస్తుంది? వాచ్మెన్ రంగయ్య కళ్ళతో చూశాడు, ఎవరెవరు వచ్చారో చెప్పు అని చెప్పని అతన్ని హింసించారంటే అర్థం ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళని సునీల్ యాదవ్, దస్తగిరి, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిని వాళ్ళని మిమ్మల్ని ఎవరు పంపించారు, మీకు డబ్బు ఎవరు ఇచ్చారు అని చెప్పని వాళ్ళని హింసించారంటే అర్థం ఉంది. నువ్వు ఉదయం 6:30కు వచ్చినాడు కదా, రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు కదా, పాతదారులు ఎవరో సూత్రధారులు ఎవరో నీకు నాలెడ్జ్లో లేదు కదా, నిన్నెందుకు హింసించారు వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పని. అంటే ఇక్కడ నువ్వు పిఏగా ఉన్నావు కాబట్టి, దశాబ్దాల తరబడి ఆ కుటుంబానికి నమ్మకస్తుడిగా చలామణి అయ్యి ఉన్నావు కాబట్టి, నిన్ను నమ్మాడు కాబట్టి ఆయన ఇవాళ ఒక ఇంట్లో నిద్రపోతున్న వ్యక్తిని, ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిని బయట వ్యక్తులు వెళ్ళి చంపటం అని అంటే ఆ ఇంట్లో నుంచి ఇంటర్నల్గా సపోర్ట్ దొరకందే తలుపులు తీసేవాడు ఎవడో ఒకడు నమ్మకస్తుడు వీళ్ళకి దొరికితేనే సాధ్యం అవుతుంది. గంగిరెడ్డి రూపంలో అది సాధ్యపడింది. గంగిరెడ్డి వెనకవైపు తలుపులు గడి తీసుకొచ్చాడు ముందే, ఆ తలుపులు నెట్టుకొని వీళ్ళు లోపలికి వెళ్ళగలిగారు. ఇది సిబిఐ ఆల్రెడీ నిర్ధారణ చేసింది. ఎలా జరిగింది, ఎవరెవరు వెళ్ళాము, ఎవరు ముందు దెబ్బ కొట్టారు, ఎవరు చివరి దెబ్బ కొట్టారు అనేది దస్తగిరి పోసుకొచ్చినట్టు వివరించి చెప్పున్నాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా చెప్తా ఉన్నాడు, నేను కూడా అప్రూవర్గా మారతాను అని చెప్పని, నన్ను కూడా బెదిరిస్తున్నారు అని చెప్పని. ఇటువంటి సందర్భంలో డాక్టర్ సునీత గారినో, డాక్టర్ సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారినో, లేదు సిబిఐ అధికారినో, అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ సిబిఐ సిబ్బందిని బెదిరించారు, బాంబులు వేస్తాం మీ మీద ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే అని చెప్పని. సిబిఐ అధికారి మీద పోలీస్ కేసులు నమోదు చేశారు. ఆ సిబిఐ అధికారి నిష్పాక్షికంగా విచారణ జరుపుతున్నాడు కాబట్టి, మీ అనుమానాలు మొత్తం కూడా వెలికి తీస్తున్నాడు కాబట్టి ఆయన్ని విచారించి తప్పించమని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అదే సందర్భంలో సిబిఐ చేత అరెస్టు కాకుండా ఉండటానికి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వందలాది మందిని మొహరింపజేశారు. బాహాటంగా మీడియాలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాడి చేస్తాము అని చెప్పని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఎస్పీ చేత సహాయ నిరాకరణ చేయించారు. అంటే ఒక హత్య కేసు వాస్తవాన్ని కప్పిపెట్టడానికి ఒక ప్రభుత్వమే విశ్వ ప్రయత్నం చేసిందనేది స్పష్టంగా నిర్ధారణ అయింది. ఇక్కడ అవినాష్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డితో ఇలా చెప్పించాడు, అవినాష్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురి మీద కేసు పెట్టడం వెనక ఉన్నటువంటి వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎట్లా చేయగలుగుతారు? తర్వాత రాత్రి పిఏ కృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో కూడా నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఉప్పు తిన్నానండి, నేను ఎందుకు ఇట్లా చేస్తాను, ఎవరో ఏదో చేస్తే నేను ఎట్లా ద్రోహం చేస్తాను, వీళ్ళకి నన్ను హింసించారు, నన్ను కొట్టారు, అదే నేను చెప్పుకొచ్చాను, నన్ను ఇట్లా ముద్ర వేస్తారు, ఇలా రాస్తారా అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసి జీతం తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వివేకానంద రెడ్డి గారు అన్న కొడుకు కదా, ఆయన ఎందుకు సిబిఐ చేత నిర్ధారణ కాబడ్డ వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు? ఆయన సొంత పత్రికలో, ఆయన కుటుంబ యాజమాన్యంలో, ఆయన సతీమణి నడుపుతున్న పత్రికలో తన చిన్నాన్న కుమార్తెకు వ్యతిరేకంగా కథనాలు ఎందుకు రాయించుతున్నారు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా సూత్రధారులు ఎవరు? అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వరకే ఉన్నారా? లేదు 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగే స్థాయి ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఎవరికైనా ఉందా అనేది ఇంకా ఇప్పటికీ సిబిఐ వైపు నుంచి విచారణ ఇన్కంక్లూజివ్గానే ఉంది. ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు దొరికి తీరాల్సిన ప్రశ్నలు అపరిష్కృతంగా అలాగే ఉండిపోయి ఉన్నాయి. ఇటువంటి అప్పుడు పిఏ కృష్ణారెడ్డి నాకు అప్పుడెప్పుడో స్కూల్లో మంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు చూడండి, నేను చాలా మంచి బాలుడు అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసిన, ఇప్పుడు అతను పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర నమోదు చేసిన ప్రైవేట్ కేసులో గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన విచారణ తీరుతెన్నులు, ఆ విచారణ తీరుతెన్నుల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ డాక్టర్ సునీత గారు మరొకసారి ఆ విచారణ పునఃపరిశీలించమని చెప్పని కోర్టుని అప్రోచ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన విచారణలో నాటి విచారణాధికారి రాజు ఏమని స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, నాడు విచారణని ఎవరు ప్రభావితం చేశారు,
మాజీ పోలీస్ అధికారులుగా ఉన్న రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళిరువురే రాజుని కనీసం సాక్షులతో కూడా కలవనివ్వకుండా ఒక ప్లేస్లో కూర్చొని అక్కడికి సాక్షుల్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ మీద సాక్షులు సంతకం పెట్టి ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ తయారు చేశారు అని చెప్పని ఇవాళ రాజే స్వయంగా కేసు డైరీలో నేను సంతకం పెట్టను అని చెప్పిన మీదట రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నన్ను స్వయంగా ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఎంపీ చేత బెదిరించారు అని చెప్పని ఇప్పుడు నాటి ఐఓగా ఉన్న రాజు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ అవినాష్ రెడ్డి ప్రమేయం బయటకు వచ్చింది. ఎందుకు ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అవినాష్ రెడ్డికి ఆయనకి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా? ఏ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ జరిగిన పక్షంలో విచారణ ప్రభావితం అవుతుంది, విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని ఆమె అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ వాళ్ళ తెలంగాణకు బదిలీ అయింది. సిబిఐ స్వయంగా సుప్రీంకోర్టుకి తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు, స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరుపుకోలేకపోతున్నామని చెప్పని. సిబిఐకి అవినాష్ రెడ్డికి ఏమైనా వ్యక్తిగత వైరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు డిమాండ్ చేసిన మేరకు విచారణ జరగటం లేదు కాబట్టి ఆయన ఆ రోజున సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణ ఆయనే నీరుగారుస్తున్నారు కాబట్టి పరిస్థితులు పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్న మీద డాక్టర్ సునీత గారు హైకోర్టుని అప్రోచ్ చేసి సిబిఐ విచారణ ఆమె కోరిక మేరకు విచారణ సిబిఐకి అప్పజెప్పబడింది. కాబట్టి ఇక్కడ పాత్రదారులు ఎవరు అనేది సిబిఐకి నిర్ధారణ అయిన తర్వాత, సూత్రధారులు ఎవరు అనేది సాంకేతికంగా సిబిఐ నిర్ధారణ చేసుకున్న తర్వాత, పులివెందల కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పలు దఫాలుగా పలు స్థాయిల్లో విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి నమోదు చేసిన కేసులో కూడా గతంలో జరిగిన విచారణ పారదర్శకంగా లేదు అని అనుమానం వచ్చిన మీదట మరొకసారి విచారణ జరపాలి అని చెప్పని ఆమె అభ్యర్థన మేరకు ఆ రోజు జరిగిన విచారణని మళ్ళొకసారి పునర్విచారణ జరిపిన మీదట వెల్లడైన వాస్తవాలు. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అవ్వాల, ఆ దాడి కేసు నుంచి తప్పించుకునే క్రమంలో ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు ఎవరు అని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే కంటే ముందు కృష్ణారెడ్డి వెనక ఉండి కృష్ణారెడ్డితో ఇలా చేయించినందుకు ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ తెలంగాణ హైకోర్టు నుంచి అవినాష్ రెడ్డికి చాలా పెద్ద వెసులుబాటు దక్కింది. అతను తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు సిబిఐ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? అతన్ని అరెస్టు చేసి వెనువెంటనే 5 లక్షల పూచీకత్తు మీద బెయిల్ మీద విడుదల చేయండి అని చెప్పారు. అంటే ఇలా అరెస్టు చేసి అలా విడుదల చేయండి అని చెప్పని. మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో టోకెన్ తీసుకునేవాళ్ళం వెనకటి రోజుల్లో. ఆ టోకెను మన టర్న్ రావడానికన్నా ఒక పావు గంట అరగంట వెయిట్ చేయాల్సి వచ్చేది అక్కడ. కానీ అవినాష్ రెడ్డికి మాత్రం ఆ మాత్రం వెయిటింగ్ కూడా లేకుండా ఇలా అరెస్టు చూపించి అలా బెయిల్ ఇచ్చారు. కానీ ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. కేసుని ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, విచారణకు సహకరించాలి, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇస్తారు. ఎవరికి బెయిల్ ఇచ్చినా ఈ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. అటువంటి కండిషనల్ బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి ఇవాళ విచారణని ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన విచారణతో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతో ఏం జరుగుద్ది? ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి పొందుతూ ఉన్న లగ్జరీ, ఈ బెయిల్ సౌకర్యం, అంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసినందుకు బెయిల్ రద్దు అవడానికి 100% ఆస్కారం ఉంది. ఇంత స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు అవినాష్ రెడ్డి ద్వారా ఏం జరిగింది అనేది నిర్ధారణ అయిన తర్వాత అతని ద్వారా విచారణ జరుపుతున్న అధికారుల్ని బెదిరించారు అని చెప్పనే సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి చేరిన తర్వాత 100% ఆ ఒక్క సాకు ప్రాతిపదికగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట కూడా చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి కూడా 12 సంవత్సరాలుగా కండిషన్ బెయిల్ మీదే ఉన్నాడు. ఆయన రీసెంట్గా సోషల్ మీడియా కేసులు విచారిస్తున్న పులివెందుల డిఎస్పీని పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మురళీ నాయక్ని. తర్వాత మొన్న ఆయన పులివెందుల పర్యటనలో
పవన్ కుమార్ అని చెప్పని ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో తనని పోలీసులు బెదిరిస్తున్నారు అని చెప్పని ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఒక అంశాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమక్షంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే డిఎస్పి అదే ఇన్స్పెక్టర్ చేత నీకు సెల్యూట్ చేపిస్తా అని చెప్పని, అంటే మా వాళ్ళని విచారిస్తే రేపటి రోజున మీకు ఎదురు కాబోయే పరిస్థితి ఇది అని చెప్పని విచారణాధికారులను బెదిరించాడు. వల్లభనేని వంశీని పరామర్శించడానికి సబ్ జైలుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విచారిస్తున్న సిఐ 1.5 yearలో నేను రిటైర్ అవుతానని అంటున్నాడంట. సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి బట్టలోడ తీసి నిలబెడతా అని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు. అంటే కేసు విచారిస్తున్న అధికారుల్ని బెదిరిస్తున్నాడు. అవినాష్ రెడ్డికి ఏ సూత్రం వర్తిస్తుందో ఇవాళ కండిషన్ బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధికారుల్ని ఈ విధంగా బెదిరించటం, వివిధ కేసుల్లో విచారణ చేస్తున్న అధికారులను బెదిరించడం కూడా బెయిల్ కండిషన్స్ వైలేషనే. అంటే ఆ కేసులకు సంబంధించి కాదు, ఆ కేసుకు సంబంధించి కాకపోవచ్చు, కానీ నువ్వు స్వేచ్ఛగా సమాజంలో సంచరించడానికి వీల్లేని వ్యక్తివి. ఇవాళ 11 కేసుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మనకి పోలీస్ స్టేషన్లో 5 కేసుల కన్నా ఎక్కువ నమోదైతే రౌడీ షీట్ నమోదు చేస్తారు. ఎందుకు? రౌడీ షీట్ నమోదు చేయడం వల్ల ఎదురుగాబోయే ఇంప్లికేషన్స్ ఏంటి? ఏ ఉత్సవాలు జరుగుతున్నా, ఏ ర్యాలీలు జరుగుతున్నా, ఏ నాయకుడు పర్యటన జరుగుతున్నా మొట్టమొదటి తీసుకొచ్చి వీళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. అలాగే ఇవాళ కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యి ఉండి నువ్వు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నావు అని అంటే ఖచ్చితంగా బెయిల్ కండిషన్ వైలేషనే. అది ఆ పర్టికులర్ కేసులోనే కాదు, ఓకే, 100% అవినాష్ రెడ్డికి ఏది వర్తిస్తుందో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే వర్తిస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. మరి ఆ దిశగా న్యాయస్థానాలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే విధంగా యాక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా విచారణ సంస్థ అయిన సిబిఐ మీద ఉంటుంది.